నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, వెల్గండ, ఉరవకొండ మండలాల్లో మొదటి విడత నామినేషన్స్ ముగిసి అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు గ్రామాలలో హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి వరుసలు కలుపుతూ ఇంటింటికి తిరుగుతూ గెలుపే లక్ష్యంగా వాగ్దానాలు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్లు అధికంగా ఉన్నారు. ఒక్క వెల్దండ మండలంలో 66 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా గ్రామాలలో పోటీ తీవ్రంగా ఉంది. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన సునీత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన లెక్క చేయకుండా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి గుర్తులు కేటాయించిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వీల్ చైర్లో కూర్చొని ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తన భర్త మాజీ సైనికుడు దేశానికి సేవలు అందించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామానికి సేవలు అందిస్తానని ఓట్లు అడుగుతున్నారు. పెద్దాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి బాటలు నడిపిద్దాం. నా పేరు పోలే సునీత. మాది పెద్దాపూర్ గ్రామం. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మొదటగా బుడ్రాయి పండుగ చేస్తా. రోడ్లు వేపిస్తా. వీధి వీధికి లైట్లు వేపిస్తా. యువతకు క్రీడా మైదానం ఏర్పాటు చేయిస్తా. త్రాగునీటి సమస్యను నిర్మూలిస్తా. క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అట్లే వీల్ చైర్లోనే డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ప్రజలందరిలో మంచి ఆదరణ ఉంది. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.